కార్మికుల కష్టాలు పట్టించుకొని వైకాపా ప్రభుత్వాన్ని నియంత్రణ ధోరణికి తెలుగుదేశం పార్టీ అనుబంధ సంస్థ టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు చేపట్టిన కార్మికుల చైతన్య బస్సు యాత్ర శుక్రవారం అమలాపురం గడియార స్తంభం చేరుకుంది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఐతాబోతుల ఆనందరావు ఆధ్వర్యంలో టీఎన్టీయూసీ కార్మిక నాయకులు వలవల శివరాము, జిల్లా నాయకులు కుస్మా సూర్యమోహన్ రావు రాష్ట్ర నాయకులకు భారీ స్వాగతం పలికారు. టెక్కల నుండి కుప్పం వరకు చేపట్టిన ఈ బస్సు యాత్రలో భాగంగా కార్మికులందరినీ ఐకమత్యంగా నిలిపి కార్మికుల అవసరాలు తెలుసుకుని వాటిని చంద్రబాబు నాయుడికి తెలియవచ్చి కార్మికులకు అండదండలుగా ఉండడం కోసమే ఈ యాత్ర చేపడుతున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు తెలిపారు. పరిపాలన జరుగుతుంది. ముఖ్యమంత్రి ఆత్మగౌరవం గెలవాలి అనేటువంటి నినాదాన్ని తీసుకుని ఈ కార్మిక చైతన్య బస్సు యాత్ర సాగుతుందని చెప్తూ, అదేవిధంగా ప్రతి కార్మికులు ఆలోచన చేయాలి. ఈ అహంకారి ముఖ్యమంత్రిని గర్వించాలి. అభివృద్ధి ప్రధాన మరి ఎందరో విద్యార్థులకి, నిరుద్యోగులకి ఉపాధి కల్పన సృష్టికర్త నాయకత్వాన్ని బలపరచాలని చెప్పేసి అభివృద్ధిని కష్టపడి కార్మిక రంగాన్ని ముందుకు తీసుకెళ్లి కార్మిక సంఘాల ద్వారా పార్టీని బలోపేతం చేసే దిశగా మీ అందరూ పనిచేస్తున్నాం చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తూ, మరి నాకు ఇక్కడ అవకాశం అలాగే పోలీసులకి స్థానిక మాజీ శాసనసభ్యులు గతవంతుల పాలన అంటే కార్మికుల దగ్గరికి మేము వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకుని మేము దాన్ని ఐడెంటిఫై చేస్తాం. కానీ కార్మికుల్ని మా దగ్గరికి ఎప్పించలేదు. వాళ్ళు వంటకెళ్ళి వాళ్ళ దగ్గర విన్నప పత్రం తీసుకుని వాళ్ళ సమస్యల కోసం ప్రతి ఒక్కరికి ఒక్క వరకు మేము ప్రయాణం చేస్తాం. అందులో మన నాయకులు సహకారంతో మా వంతు నేను నీ యువతలో మా వంతు నేను చేశాను. అలాగే శాసనం అనేస్తున్నారు. అలాగే కష్టపడతాం. కేవలం కార్మికుల కోసం వాళ్ళకి కష్టాలకి దాకా కష్టం లేదు. మా ప్రభుత్వం ఇస్తున్నాను మా నాయకుల ద్వారా కార్మికులకి మంచి చేయాలని నా నినాదం. ఈరోజు కార్మిక సంఘాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు కూడా అన్యాయం జరుగుతుంది. అన్యాయం జరిగిన కార్మికులు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి అది గోడి వినిపించుకున్నప్పుడు కూడా వాళ్ళు పట్టించుకోకపోవడం, కార్మికులు ప్రమాదశాస్త్రం చనిపోతే కూడా వాళ్ళకి బీమా పత్రాలు రాకపోవడం, ఒక పక్కన పనులు లేక వలసిపోతున్న కార్మికులకి, ఈ రాష్ట్రంలో ఆందోళన చెందుతున్న కార్మికులకి ఒక ధైర్యాన్ని కల్పించాలన్న ఆలోచనతో ఈరోజు టీఎన్టీసీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ అనుబంధ సంస్థ అయినటువంటి కార్మిక సంఘాల అనుబంధ సంస్థ అయినటువంటి టీఎన్టీసీ నాయకులు ఈరోజు రాష్ట్ర నాయకులు రఘురాజు గారికి ఈరోజు యాత్ర నుంచి కుప్పం వరకు కూడా కార్మికులకు మనోధైర్యం కల్పించడం కోసం ఏదైతే పాదయాత్ర చేస్తున్నారో మిమ్మల్ని మనస్ఫూర్తిగా రాష్ట్రంలో ఉన్న కార్మికులందరూ దగ్గర అభినందిస్తున్నామని సందర్భంగా తెలియజేస్తున్నా. ఇది గొప్ప కార్యక్రమం. ఏనాడు ఎవరు కూడా ఇటువంటి సహాయం చేయలేదు. కార్మికుల పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా ధైర్యం కల్పిస్తూ నేనున్నాము, మా ప్రభుత్వం వస్తుంది, మిమ్మల్ని ఆదుకుంటామని ధైర్యం చెప్తూ ప్రభుత్వాన్ని గుర్తు చేస్తూ ముందుకెళ్తున్నటువంటి ఈ కార్యక్రమం. రఘురామరావుతో పాటు ఎవరైతే ఈ రోజు యాత్రలో పాల్గొన్నారో ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున కార్మికులందరి తరపున, నా తరపున, ప్రజల తరపున అభినందిస్తూ, ఈ రోజున ఏదైతే ఈ రోజు మీరు చూస్తున్నారు, ప్రధానికం కూడా ఆలోచించాలి, ప్రజలు కూడా ఆలోచించాలి. ప్రతి షాప్ లో కూడా, ప్రతి చోట కూడా కార్మికులు పనిచేస్తూ ఉంటారు.